హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మీ ప్రసన్న. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన మునగాకుతో ఫ్రై. ఈ మునగాకును ఆయుర్వేదంలో 300కు పైగా వ్యాధులను నయం చేయడానికి ఉపయోగిస్తారు. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ మునగాకు ఫ్రై కోసం ముందుగా మునగాకును తీసుకుని ఇలా ఈనెలు లేకుండా శుభ్రంగా ఒలిచి తీసుకోండి. ఈ మునగాకులో విటమిన్ ఏ, విటమిన్ సి పుష్కలంగా ఉన్నాయి. అలాగే కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్ కూడా మునగాకులో పుష్కలంగా ఉన్నాయి. చూడండి, ఆకంతటిని కూడా ఇలా ఈనెలు లేకుండా శుభ్రంగా ఒలిచి తీసుకోండి. ఇలా ఒలుచుకొని కడిగి పెట్టుకోండి. ఈ ఆకును ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ పై ప్యాన్ పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులను వేసుకోండి. పోపు దినుసులు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 4 వెల్లుల్లిపాయలను, 1 ఎండుమిర్చిని ఇలా మధ్యలో తుంచి వేసుకోండి. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న మునగాకును వేసుకోండి. మునగాకులో విటమిన్స్, ఎమినో యాసిడ్స్, మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. థైరాయిడ్ని రెగ్యులేట్ చేసే న్యాచురల్ మెడిసిన్ మునగాకు. మునగాకులో ఉండే క్లోరోజెనిక్ యాసిడ్ ద్వారా బ్లడ్లో షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోండి. మనం మునగాకును అప్పటికప్పుడు కడిగి వేసుకున్నాం కాబట్టి అందులో ఉన్న వాటర్ బయటకు వచ్చాయి. ఇప్పుడు మనం ఈ వాటర్తోనే మునగాకును మగ్గించుకుంటాం. ఫ్లేమ్ని లోలో పెట్టి దీనిపై మూత పెట్టి మునగాకును మగ్గించుకోండి. వాటర్ అంతా పూర్తిగా ఇంకిపోయేంత వరకు మగ్గించుకుందాం. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ మగ్గించుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి వాటర్ అంతా పూర్తిగా ఇంకిపోయేంత వరకు మగ్గించుకోండి. చూడండి, ఇలా వాటర్ అంతా పూర్తిగా ఇంకిపోయేంత వరకు మగ్గించుకోండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్టు, 1/2 టీ స్పూన్ పసుపును వేసి కలుపుకోండి. ఫ్లేమ్ని లోలో ఉంచి ఆకును ఫ్రై చేసుకుందాం. మునగాకుల రసాన్ని పాలల్లో కలిపి పిల్లలకి ఇస్తే వారి ఎముకలు బలంగా తయారవుతాయి. పాలిచ్చే తల్లులకు కూడా మునగాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం ఈ ఆకు ఫ్రై అయ్యేలోపు ఇందులోకి పొడిని ప్రిపేర్ చేసుకుందాం. ఈ పొడి కోసం స్టవ్ పై ప్యాన్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ వేరుశనగపప్పును వేసుకోండి. మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఈ పప్పును ఫ్రై చేసుకోండి. చూడండి, పప్పు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత తీసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 2 టీ స్పూన్ల ఆయిల్ని వేసుకొని 7-8 ఎండుమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇక్కడ ఎండుమిర్చి అనేది మీ కారానికి తగినట్లు చూసుకొని వేసుకోండి. వీటిని కూడా ఫ్లేమ్ని లోలో ఉంచి ఫ్రై చేసుకోండి. చూడండి, ఎండుమిర్చి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత తీసి ఇందాకటి ప్లేట్లో వేసుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 2 టీ స్పూన్స్ ధనియాలను వేసుకోండి. అలాగే 2 టీ స్పూన్స్ జీలకర్రను కూడా వేసుకోండి. వీటిని కూడా ఫ్లేమ్ని లోలో ఉంచి ఫ్రై చేసుకోండి. ఇవి కూడా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి. మనం వేయించుకున్నవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఈ పొడిలోకి సరిపడా సాల్ట్ని వేసుకోండి. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసి తీసుకోండి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 10 నుండి 12 వెల్లుల్లి రెబ్బలను వేసుకొని గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసి పెట్టుకోండి. ఈ మునగాకు ముఖ్యంగా కాల్షియం లోపాన్ని ఎదుర్కొనే మహిళలకు చాలా మంచిది. అలాంటి వారు ఎక్కువగా ఈ మునగాకును ఏదో ఒక రూపంగా తీసుకుంటుంటే వారిలో కాల్షియం పెరుగుతుంది. ఇలానే కలుపుకుంటూ ఈ మునగాకు బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. చూడండి, మనకు మునగాకు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పొడిని ఇందులో వేసుకుందాం. మీకు పొడి ఎంతవరకు అయితే సరిపోతుందో అంత పొడి వేసుకోండి. ఈ పొడి వేసుకున్న తర్వాత మరో 2 నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఈ పొడి అంతా కూడా మునగాకు బాగా పట్టే విధంగా కలుపుకోండి. అంతేనండి, మనకు మునగాకు ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ చేయండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.